హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ చికెన్ నిల్వ పచ్చడి. ఈ చికెన్ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఎక్కువ రోజులు తాజాగా కలర్ఫుల్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ చికెన్ను బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న చికెన్ పీసెస్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని డ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ లేకుండా మనం డ్రై చేసుకోవాలి. మనం డ్రై చేసుకోలేదు అనుకోండి, మనం ఆయిల్లో వేసినప్పుడు అది చిటపటలాడుతుంది. కాబట్టి వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పై ఒక బాండీ నుంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా మనం చికెన్ని డ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ డ్రై అయిపోయింది, ఆయిల్ కూడా వేడైపోయింది. కొన్ని చికెన్ పీస్లని ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నింటిని కూడా అలా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న చికెన్ పీస్లని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ పీసులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం. ఆ చికెన్ పీసులు చల్లారిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ఒక 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారము, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా ఇలా మిక్సీ పట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ కారం అంతా చికెన్ పీస్లకు పట్టేలాగా కలుపుకోవాలి. 2-3 నిమ్మకాయలను తీసుకొని దాని జ్యూస్ని రెడీ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ కారం అంతా చికెన్ పీస్లకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఉప్పు కారం కరెక్ట్ వేసుకోవాలండి. అలా ఉప్పు కారం కరెక్ట్ వేసుకోవడం ద్వారా మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు కలర్ఫుల్గా చాలా తాజాగా ఉంటుంది. కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గా తీసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది చల్లారిన తర్వాత దీనిలో వేసుకొని ఆయిల్ అంతా పీస్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పచ్చడి ఎన్ని రోజులైనా ఇలా కలర్ఫుల్గా చాలా తాజాగా ఉంటుందండి. దీని పీసులు కూడా తింటుంటే చాలా క్రంచీగా
అసలు చికెన్ పీస్ లాగా అనిపించవండి, ఫిష్ పీసెస్ లాగా అనిపిస్తాయి. ఈ పచ్చడి కొంచెం ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం తిన్నప్పుడు కొంచెం కారం అనిపిస్తుంది, తర్వాత అది ఒక 3-4 డేస్ అయిన తర్వాత పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పీసులు కూడా చాలా బాగుంటాయండి. మరి ఈ పచ్చడి రెడీ చేసేటప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటారు కదా. ఈ చికెన్ పచ్చడిని మరి మీరు ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.